వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రోజురోజుకు దుర్భరంగా మారుతోంది. ఆయన సృష్టించుకున్న వ్యక్తిగత సమస్యలకు తోడు తన వ్యవహార శైలి కారణంగా అందరూ దూరమవుతున్నారు. జగన్ సంగతి తెలుసు కాబట్టి ఆయన తమ జోలికి వచ్చే ముందుగానే ఆయన సంగతి చూడాలని వారందరూ అనుకుంటున్నారు. వారి జాబితాలో ఇప్పుడు విజయసాయిరెడ్డి చేరిపోయారు. విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్ చుట్టూ భారీ ట్రాప్ వేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఉండే వారిని మరింతగా ఎగదోస్తున్నారు. జగన్ ను బాగా చికాకు పెట్టగలిగే వారిని రెచ్చగొడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన మొదట షర్మిలను ప్రయోగించారు. విజయసాయిరెడ్డి షర్మిలతో భేటీ చాలా రహస్యంగా జరిగింది. సమావేశమైన 3 రోజుల తర్వాత విషయం వెలుగు చూసింది. ఏం మాట్లాడారన్నది బయటకు రాలేదు. అయితే ప్రధానంగా ఆస్తుల పంచాయతీ ప్రెస్ మీట్ లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారని అనుకున్నారు. అది నిజమేనని షర్మిల మాటలతో తేలిపోయింది. తాను షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు కాదు, అసలు ప్రెస్ మీట్ పెట్టాలనుకోలేదని జగన్ రెడ్డి బెదిరించి మరీ పెట్టించారని విజయసాయిరెడ్డి షర్మిలకు చెప్పుకున్నారు. షర్మిల అదే మాట చెప్పి జగన్ ను చెడామడా తిట్టేసింది. షర్మిల ఆవేశం చూస్తే జగన్ రెడ్డిపై ఆమె ముందు పెద్ద యుద్ధమే చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆస్తుల గొడవలు ఉన్న విజయసాయిరెడ్డి ఇక నుంచి తాను షర్మిల వైపు ఉంటానన్నట్లుగా సంకేతాలు పంపటం చర్చనీయాంశమైంది. ఇక్కడ విజయసాయిరెడ్డి డబుల్ గేమ్ ఆడారు. షర్మిలతో భేటీలో తాను ఏం చెప్పానో ఎవరికీ తెలియదు. నిజానికి తాను షర్మిలతో భేటీ అయిన విషయం కూడా బయటకు రానివ్వలేదు. కానీ షర్మిల లీక్ చేస్తోందని ఆయనకు తెలుసు. జగన్ పై షర్మిల విరుచుకుపడేలా చెప్పాల్సినవన్నీ చెప్పారు. షర్మిల బిడ్డల ఆస్తులు జగన్ లాక్కోవాలని స్కెచ్ వేశారని విజయసాయిరెడ్డి చెప్పడంతోనే షర్మిలకు కోపం వచ్చింది. ఆయనకు కావాల్సింది అదే. జగన్ ను పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టాలంటే తాను తిరిగి విమర్శలు చేయటము, అప్రూవర్ గా మారటం వల్ల జరగదు. రాజకీయంగా ఆయనను జీరో పొజిషన్ కు తేవాలంటే అది కుటుంబ సభ్యుల వల్లే అవుతుంది. అందుకే విజయసాయిరెడ్డి షర్మిలను పావుగా ఉపయోగించుకున్నారు. తన చేతికి మట్టంటకుండా జగన్ పై యుద్ధం ప్రారంభించారు. ఇప్పుడు షర్మిలనే విజయసాయిరెడ్డి ఆయుధం. విజయసాయిరెడ్డి ఈ ఒక్క వ్యవహారంలోనే జగన్ ను కార్నర్ చేసి ఆగిపోయే ఛాన్స్ లేదు. జగన్ గుట్టు మొత్తం విజయసాయిరెడ్డికి తెలుసు. ఇప్పుడు ఆయనకు క్యారెక్టర్ లేదని జగన్ అంటున్నారు. తన క్యారెక్టర్ ఏంటో బయట పెట్టాలని విజయసాయిరెడ్డి డిసైడ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అక్రమాస్తుల కేసులు, వివేకానంద రెడ్డి కేసుల్లో ఆయన పరోక్షంగా అయినా నిజాలు బయటపెడితే జగన్ కు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారో తెలియదు. కానీ జగన్ తో ఆయనకు వచ్చిన గ్యాప్ చిన్నది కాదని స్పష్టమవుతోంది. విజయసాయిరెడ్డికి లెక్కలు బాగా వచ్చు, అందుకే ఆడిటర్ అయ్యారు. రాజకీయ లెక్కలు కూడా బాగా వేయగలనని షర్మిలను జగన్ పై మరింతగా ఉసుగొల్పటం ద్వారా నిరూపించారు. అంటే ఆట మొదలైందన్నమాట. ఇక విజయసాయిరెడ్డి జగన్ తో ఆడుకోనున్నారు. రాజకీయంగా ఏమాత్రం ఆలోచన లేని నిర్ణయాలు తీసుకునే జగన్ విజయసాయిరెడ్డి వేసే ట్రాప్ లో చిక్కుకున్నారు. ఎప్పుడు ఎలా బయటపడతారో చూడాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.